హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ అండి. సంక్రాంతికి అందరూ బియ్యం పిండితో వంటలు చేసుకుంటుంటారు కదా, అవే నేను మురుకులు చూపించబోతున్నాను. 2 రకాల మురుకులు చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీ. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం మనము ఒక 2-3 గ్లాసుల వాటర్ని గరం చేసి పెట్టుకుందాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కప్పుతోని 2 కప్పుల పిండిని జల్లించి తీసుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి ఈ పిండిని వేసుకోండి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఓమా, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనకు ఇలా పెద్ద బౌల్ తీసుకుంటే కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి పెద్ద బౌల్ తీసుకోండి. ఇప్పుడు మనం గరం చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి పోసేస్తే మెత్తగా అయిపోతుంది పిండి. మురుకులు చేసుకోవడం చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువేం పట్టదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొంచెం అందులో వేసుకోండి. మనకు మొత్తం ఒకటేసారి పిసకడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక బౌల్లో వేసుకొని కొంచెం, ఇప్పుడు ఒక పక్కన చల్లటి వాటర్ పెట్టుకొని కొంచెం కొంచెం చేతికి అప్లై చేసుకుంటూ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిసుక్కోండి. ఇలా ఎంత బాగా పిసుక్కుంటే మనకు అంత బాగా మురుకులు అనేవి వస్తాయండి. పిండి పిసకడంలోనే ఉంటుంది మొత్తం. ఇలా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మనము మీడియం సైజులో ఇలా సాఫ్ట్గా ఉండేలా పిండి పిసికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం నూనె అనేది మనకు నిండుగా ఉండాలండి. అప్పుడే మనకు మురుకులు కానీ అప్పాలు కానీ ఏవైనా సరే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నూనె పెట్టుకున్న తర్వాత ఇలాంటి మురుకుల పీట తీసుకొని దానికి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని అందులో వేసేసుకొని ఇలా రౌండ్గా ఒత్తేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చండి. మీకు పెద్ద కావాలనుకుంటే మీరు పెద్ద సైజులో చేసుకోండి, చిన్న కావాలనుకుంటే చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా మీడియం సైజులో చేస్తున్నానండి. పిండి మొత్తాన్ని కూడా ఇలానే ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేసుకోండి. అన్నిటినీ ఇలానే డిప్ చేసేసుకోండి. చేసుకొని ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత వేగిన తర్వాత ఇవి 2 సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నేను ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి తొందరగా అయిపోతున్నాయండి. మంట అనేది చాలా బాగా మండుతుంది. ఇలా తొందరగానే అయిపోయాయి. ఇప్పుడు ఇంకో బిల్ల తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న హోల్స్లా ఉన్నాయి కదా, ఈ బిల్ల తీసుకొని చిన్న పిండి ముద్దని అందులో వేసేసాను. ఇప్పుడు మంచి మూత పెట్టేసుకొని వీటిని కూడా కొన్ని చేద్దామని వీటిని కూడా ఒత్తేస్తున్నాను. చూసారు కదా, వీటిని కూడా ఇలా ఒత్తేసుకొని ఎన్ని కావాలంటే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కూడా మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో చేసేసుకోవచ్చు. వీటిని కూడా ఆయిల్లో డిప్ చేసేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత ఇవి వేగిపోయాయి. ఇలా 2 సైడ్ తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే అంతేనండి, మనకి కరకరలాడుతూ మురుకులు రెడీ అయిపోతాయి. మీ ఇంట్లో మీరు కూడా ఇలా సంక్రాంతిని జరుపుకోండి. అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.